జ్యేష్ఠ మాసంలో అడపాదడపా వర్షాలు పడితే ఆషాఢ శుద్ధం మొదటి వారంలోనే గోదావరికి వరద వచ్చేస్తుంది. ఆలోగా భూమిని దున్ని వ్యవసాయానికి సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి? ప్రతి రైతు తన జన్మ నక్షత్రానికి సాధనతార, సంపత్తార, మిత్రతార, పరమమైత్రతార ఇలా చూసుకొని ప్రారంభం చెయ్యాలి. ఒక గ్రామంలో ఎందరో రైతులు ఉంటారు. వ్యవసాయం అంటే సమష్టి కృషి, అందరికీ సంబంధించింది కనుక అలా వద్దు. జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ అయిన కారణం చేత ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు అందరికీ వ్యాపార పరంగా, ధాన్య పాడి పంటల పరంగా వృద్ధి కలగాలి అనే సంకల్పంతో పూర్తిగా 16 కళలతో చంద్రుడు మనకు అనుగ్రహాన్ని అందించే రోజు పౌర్ణిమ కనుక నీళ్లు చంద్ర సంబంధితం కాబట్టి, లక్ష్మి చంద్ర సహోదరి కనుక ఇలా పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుడితే సస్యవృద్ధి అని ప్రాచీనులు కనుక్కొని ఆ ప్రకారంగా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టండి అన్నారు.